మ్యూజిక్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు మన ముందు ఎం చెన్నయ్య అనే నాటకరంగ మహానటుడు ఉన్నారు. ఆయన్ని పరిచయం చేస్తూ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. మీ పూర్తి పేరు చెప్పండి సార్. నా పేరు మందల చెన్నయ్య. మా స్వగ్రామము సాయిపేట, కడప జిల్లా, కడప మండలం. అదిగో గంగానది కోసం వినపడుతున్నది. ఏదయ్యా మీ వృత్తి మీరేం చేస్తుంటారు సార్ మామూలుగా? సార్ నేను మున్సిపాలిటీ ఆఫీస్లో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తుంటాను సార్. మళ్ళీ చెప్పవు సార్ నేను మున్సిపల్ ఆఫీస్లో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తుంటాను సార్. అంటే మీ వృత్తి వచ్చేసి కాంట్రాక్టరు. అవును సార్. మీ ప్రవృత్తి వచ్చేసి రంగస్థల నాటకరంగం. మీరు ఇంతవరకు ఎన్ని నాటకాల్లో ప్రదర్శించుంటారు? ఒక 200 నాటకాల వరకు ప్రదర్శించుంటాను సార్. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రదర్శించారు? అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప, నెల్లూరు, ఈ సైడ్ 4 జిల్లాల్లో రాయలసీమ వరకు ప్రదర్శించాను. అసలు ఈ నాటక రంగాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్? మా తండ్రి గారు, మా పెదనాయన గారు వీళ్ళంతా నాటక రంగం నుంచి చూస్తూ చిన్నప్పటి నుంచి నాకు కూడా అలవాటైంది సార్. మీకు స్ఫూర్తి ఎవరైనా ఉండారా? మాకు స్ఫూర్తి వచ్చేసి మా ఫాదరే సార్. మీ ఫాదర్. మీ తండ్రి పేరు? మా తండ్రి పేరు మందల బాలచెన్నయ్య. ఎఫ్సిఐ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు ఆయన, సెంట్రల్ గవర్నమెంట్లో. తర్వాత ఇంకా నేను ఈ రంగంలోకి వచ్చిన. ఆయన రిటైర్డ్ అయిపోయినారు, నేను ఈ రంగంలోకి ప్రవేశించాను. మీకు ఎన్నేళ్ళ అనుభవం ఉంది సార్ దీంట్లో? నాకు 35 ఏళ్ళ అనుభవం ఉంది సార్. నాకు 18వ ఏటనే నేను ఈ నాటక రంగంలో వికర్ణుని వేషంతో శ్రీకృష్ణ రాయభవరంలో వికర్ణుని వేషంతో నాటక రంగంలో ప్రవేశించినాను సార్.
మీ గురువైన గురువు గారు ఎవరైనా ఉన్నారా? మా గురువు గారులు ఉన్నారు సార్. చంద్రవోలుపతి, తర్వాత రత్నము, తర్వాత దేవరాజు, తర్వాత రామసుబ్బయ్య గారు. మీ బృందం పేరు ఏమైనా ఉందా సార్? రాజీవ్ కల్చరల్ క్లబ్ అని కడప 1 టౌన్ దిశ పోలీస్ స్టేషన్ పక్కన 25 సంవత్సరాల నుంచి మాకు 1999 నుంచి రాజీవ్ కల్చరల్ క్లబ్ అనేది కడప జిల్లాలో నెంబర్ 1గా ఈ గ్రూప్ అనేది ఇది అవుతుంది సార్. మీకేమైనా అవార్డులు ఏమైనా వచ్చినాయా సార్? అవును సార్. గండికోట ఉత్సవాల్లో కలెక్టర్ గారు మాకు గండికోట ఉత్సవాల్లో అవకాశం ఇచ్చి మాకు మొమెంట్ ఇచ్చి ఉత్తమ నటుడుగా భవానీ శంకరం పాత్రకు ఇచ్చినారు సార్. అవార్డు నగదు బహుమతి 15,000 నగదు అవార్డు కూడా ఇచ్చినారు. తర్వాత వచ్చేసి సంగీత్ సాగర్ అకాడమీ వాళ్ళు నాకు 2-3 సార్లు అవకాశం ఇచ్చి కడప రంగస్థలం నందు మొమెంటోలు ఇవి నగదు అందుకు బహుమానంగా ఇచ్చినారు సార్. సినీ డెకాయిట్ సినిమాలో హీరో తండ్రి పాత్రగా నాకు అవకాశం ఇచ్చినారు. సో మీరు సినిమాల్లో కూడా నటించారన్నమాట. అవును సార్. ఇక నాటక రంగం రాను రాను అవును సార్. అభిరుచి తగ్గిపోతుంది ప్రజల్లో. నిజమే సార్. ఈ సినిమాలు టీవీలు వచ్చినాంచి నాటక రంగం అనేది చాలా వరకు చూడడం లేదు సార్. ఎక్కడ పోయినా మేము ప్రదర్శించే జనాలు కూడా ఎక్కువగా రావడం లేదు. ఏదో తిరునాళ్ళల్లో అక్కడ తప్పనించి మిగతా ఎక్కడ కూడా ఈ నాటక రంగానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు సార్. కాకపోతే ఇది స్వశక్తితో మేము తెల్లవార్దులు కష్టపడి మా సొంత వాయిస్లతో మా సొంత బృందంతో మేము ఎంతో ఇదిగా ప్రవర్తించినా కూడా మాకు గుర్తింపు దొరకడం లేదు సార్. ప్రభుత్వము మీకేమైనా సహాయం అందజేస్తుందా? అవును సార్. సంవత్సరంకు ఒకసారి 2 సార్లు ఫిలిప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయవాడ నుంచి ఒక్కొక్క సంస్థకు ఒక్కొక్క నాటకం కానీ 2 నాటకాలు కానీ తీసుకొని